హాయ్ అండి, నమస్తే. రాబిన్ శర్మ గారు రచించిన ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ అనే పుస్తకంలో 4వ పార్టులో 7వ అధ్యాయం నుంచి మొదలు పెట్టుకుందామండి. ఈ కథనంతా కూడా జాన్ అనే అతను మనకు చెప్తుంటాడు. అసాధారణమైన ఉద్యానవనం. ఎక్కువ మంది మనుషులు భౌతికంగా గాని నైతికంగా గాని తమ సామర్థ్యంలోని పరిమిత వృత్తంలోనే జీవిస్తుంటారు. మనందరి జీవితాల్లోనూ మనం కల్లో కూడా తోడుకోవాలని అనుకోని రిజర్వాయర్లున్నాయి. విలియం జేమ్స్. జూలియన్ అన్నాడు, ఆ కథలో తోట మనకు ప్రతీక. మనసును కనుక నువ్వు నీరు పోసి విత్తనాలు వేసి మొక్కలు నాటి ఒక తోటను పెంచినట్లు పెంచి పోషిస్తే నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితాలనిస్తుంది. అదే నువ్వు కలుపు మొక్కల్ని రానిస్తే నీకు శాశ్వత మనశ్శాంతి, ఆంతరంగిక సామరస్యం అన్నవి ఎప్పటికీ అందనివే అయిపోతాయి. జాన్, నిన్ను ఓ చిన్న ప్రశ్న అడుగుతాను. నేను నీ పెరట్లోకి వెళ్ళి నువ్వు ఎప్పుడూ చెబుతూ ఉండే తోటలోని మొక్కలపై వ్యర్థ విష పదార్థాలను చల్లాననుకో, నువ్వు సంతోషిస్తావా? లేదు కదూ? నిజమే. ఒక రకంగా చెప్పాలంటే ప్రతి మంచి తోటమాలి తన తోటను సైనికుడిలా కాపాడుకుంటాడు, బయట నుంచి ఎలాంటి కాలుష్యం లోనికి రాకుండా. కానీ మనిషి చూడు, నిత్యం తన మనసనే సారవంతమైన తోటలోకి ఎన్ని విష పదార్థాలను రానిస్తాడో. ఆందోళనలు, విచారాలు, గతించిన జ్ఞాపకాలు, భవిష్యత్తుపై అనుమానాలు, తన ఆంతర ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసే స్వయంకల్పిత భయాలు. వేలాది సంవత్సరాల ఉనికి ఉన్న శివనయోగుల లిపిలో ఆందోళన అనే పదానికి అక్షరం శవదహనం చేసే అగ్ని రూపంలో ఉంటుంది. ఇదేదో యథాలాపంగా ఏర్పడ్డ రూపం కాదంటాడు రామన్ యోగి. మనిషి మానసిక ఆందోళన ఎంత శక్తి కలదంటే ఎప్పటికైనా అది అతని ఆత్మను కూడా దహించి వేస్తుంది. జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించాలంటే నీ తోటకు కాపలా నిల్చుని అతి చక్కని సమాచారాన్ని మాత్రమే లోనికి రానివ్వాలి. ఒక్క వ్యతిరేక ఆలోచనని కూడా రానివ్వకూడదు. ఒక్కటంటే ఒక్కటి కూడా. బయటి నుంచి చూసినప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న ఆనందం పొందినవారు, శక్తిమంతులు, తృప్తితో జీవిస్తున్నవారు అందరూ మనలానే ఉంటారు. మనందరిలోనూ ఉన్నది మాంసము, ఎముకలే. అందరం ఒకే విశ్వ ఆధారం నుంచి జన్మించాం. అయితే కేవలం బ్రతకడంతో సరిపెట్టుకోక తమ శక్తి సామర్థ్యాలను నిరతాగ్నిహోత్రంగా జ్వలింపజేస్తూ జీవిత నాట్యాన్ని అనుభవించగలిగిన వాళ్ళు సాధారణ జీవితం గడిపేవారి కంటే భిన్నమైన జీవితాన్ని జీవిస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళు చేసే పని ప్రపంచం గురించి, అందులో జరిగే విషయాల గురించి సానుకూల దృక్పథం కలిగి ఉండటం. జూలియన్ ఇంకా ఇలా చెప్పాడు. యోగులు ఒక విచిత్ర విషయం చెప్పారు. ఒక సగటు మనిషి ఒక సగటు రోజున తన మనసులో 60,000 ఆలోచనలు కలిగి ఉంటాడట. దానికంటే విచిత్రమేమిటంటే ఈ ఆలోచనల్లో 95% దానికి ముందు రోజు ఆలోచించినవే. నిజమా? నేనడిగాను. చాలా నిజం. మన సారం లేని ఆలోచనల వైపరీత్యం అది. రోజు ఒకే ఆలోచనలున్నవాళ్ళు, అందులోనూ వ్యతిరేక స్వభావం కలిగిన ఆలోచనలు వచ్చేవాళ్ళు మానసికంగా దురలవాట్లకు గురవుతారు. తమ జీవితంలోని మంచిపై దృష్టిని కేంద్రీకరించి జీవితాన్ని మరింత మెరుగుపరుచుకుందామని అనుకునే బదులు వారు తమ గతానికి బానిసలవుతారు. వీరిలో కొందరు విఫలమైన అనుబంధాల గురించో ఆర్థిక సమస్యల గురించి ఆలోచిస్తారు. మరికొందరు బాల్యంలో జరిగిన చెడు అనుభవాలను తలుచుకుంటారు. ఇంకా కొందరు మరీ అల్ప విషయాల గురించి ఆలోచిస్తారు. ఒక దుకాణంలో గుమాస్తా తమను అవమానపరిచాడనో, సహోద్యోగి తనపై వ్యతిరేకత ప్రకటించాడనో ఆలోచిస్తూ కూర్చుంటారు. ఇలాంటివి ఆలోచించేవాళ్ళు తమ ఆందోళనల వల్లే జీవనశక్తిని హరింపజేసుకుంటున్నారు. తమ మనసుల్లో ఉన్న మాంత్రిక శక్తిని తమ జీవితాలకు మానసికంగా, భౌతికంగా, చివరికి ఆధ్యాత్మికంగా సాఫల్యం చేకూర్చగల శక్తిని వాళ్లే అడ్డుకుంటున్నారు. మనసును నిర్వహించుకోవడంలోనే జీవితాన్ని నిర్వహించుకోవడం దాగి ఉందని ఇలాంటి వారు గుర్తించడం లేదు. నీ ఆలోచన నీ అలవాటు ఫలితమే, అంతకంటే ఏం లేదు.
జూలియన్ పూర్తి ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడు. ఎక్కువ మంది తమ మనసుకున్న శక్తిని ఎరగరు. ఎంతో బాగా ఆలోచించగలిగిన వారు కూడా తమ మానసిక నిధిలో 1% మాత్రమే వినియోగించుకుంటున్నారని నేను తెలుసుకున్నాను. శివనలోని యోగులు తమలో నిక్షిప్తమై ఉన్న శక్తులను అనునిత్యం అన్వేషిస్తుంటారు. దాని ఫలితాలు మనల్ని అద్భుతంలో ముంచెత్తుతాయి. రామన్ యోగి నిరంతర అభ్యాసంతో తన గుండె చలనాన్ని తన ఇష్టం వచ్చినప్పుడు నెమ్మదిగా చేసుకోగలిగాడు. రోజుల తరబడి నిద్ర లేకుండా ఉండటం కూడా నేర్చాడు. ఇవన్నీ నీ లక్ష్యాలు కావాలని నేననడం లేదు, కానీ మనసనే దాని శక్తిని గుర్తించమంటున్నాను. అది ప్రకృతి ఇచ్చిన వరప్రసాదమని గుర్తించమంటున్నాను. ఈ మనోశక్తిని సాధించడానికి ఏవైనా వ్యాయామాలున్నాయా? నేను కనుక గుండె వేగాన్ని తగ్గించగలిగితే కాక్టైల్ పార్టీల్లో నేను పెద్ద మొనగాణ్ణవుతాను సరదాగా అన్నాను. దాని గురించి ఇప్పుడప్పుడే చింతించకు జాన్. ఈ ప్రాచీన సాంకేతిక విద్యను నేర్పే నైపుణ్యాలను నేను తర్వాత చెప్తాలే, కానీ ప్రస్తుతానికి మాత్రం నువ్వు మానసిక నిగ్రహం నీ చేతుల్లో ఉంది అని గ్రహించు. మనందరం ఊపిరి తీసుకున్న నాటి నుంచి దాదాపు ఒకే రకమైన ముడి సరుకుతో వచ్చాం. కానీ కొందరు ఎక్కువ ఆనందాన్ని, విజయాన్ని సాధించడం ఎందుకు జరుగుతుందంటే వాళ్ళు ఆ ముడి సరుకును ఇతరుల కంటే బాగా వినియోగించుకోవడం వల్ల. నీ ఆంతర ప్రపంచాన్ని మార్చుకోవడానికి అంకితభావంతో నువ్వు కృషి చేస్తే క్రమంగా నీ జీవితం సాధారణం నుంచి అసాధారణ ఆవరణలోకి మారుతుంది. మాట్లాడే కొద్దీ నా బోధకుడిలో ఉత్సాహం ఇనుమడిస్తోంది. మనసులోని మాంత్రికత గురించి, దానివల్ల కలిగే సత్ఫలితాల గురించి చెబుతున్నప్పుడు అతని కళ్ళు మెరుస్తున్నాయి. జాన్, అంతా పూర్తయ్యేసరికి మనకు పూర్తి అధికారం ఉన్నది ఒకే విషయంపై అని మనకు అర్థమవుతుంది అన్నాడు. పిల్లల మీద నేనింకా సరదాగానే అన్నాను. లేదు మిత్రమా, మన మనస్సులు. మనం మన చుట్టూ ఉన్న వాతావరణాన్నో, ట్రాఫిక్నో, మనుషులనో మనం నియంత్రించలేకపోవచ్చు. అయితే ఈ సంఘటనల పట్ల మన దృక్పథాన్ని మాత్రం నియంత్రించగలం. ఏ క్షణమైనా మనం ఏమనుకుంటామో మనమే నిర్ణయించుకోగల శక్తి మనకుంది. ఈ సామర్థ్యమే మనల్ని మనుషుల్ని చేస్తోంది. నేను తూర్పు దేశాల పర్యటనలో నేర్చుకున్న జ్ఞానమణుల్లో అతి ముఖ్యమైంది, చాలా సాధారణమైంది కూడా. జూలియన్ ఏదో అమూల్యమైన కానుకను సృష్టించడానికా అన్నట్టు ఆగాడు. అదేమిటో, ఈ ప్రపంచంలో పరిపూర్ణ సత్యం అన్నది, వాస్తవ ప్రపంచం అన్నది ఏదీ లేదని, అసలు శాశ్వతమన్నది ఏదీ లేదు. నీ అతి ముఖ్యమైన శత్రువు ముఖం నా ప్రాణమిత్రుడిది కావచ్చు. ఒక వ్యక్తికి విషాదకరమైన సంఘటన మరొకరికి అపరిమిత అవకాశాన్నిచ్చే అదృష్టం కావచ్చు. నిరంతరం ఉల్లాసంగా, ఆశావాదుల్లా ఉండేవారికి, నిరంతరం విచారంగా ఉండేవారికి ఉన్న తేడా అల్లా వారు జీవిత పరిస్థితులను ఎలా వ్యాఖ్యానిస్తారు, నిర్వహిస్తారు అన్నదే. కానీ జూలియన్, ఒక దుస్సంఘటన విషాదం కాక మరోలా ఎలా ఉంటుంది? నీకో ఉదాహరణ చెప్తాను. నేను కలకత్తా మీదుగా ప్రయాణిస్తుండగా నేను మల్లికా చాంద్ అనే ఉపాధ్యాయురాలిని కలుసుకున్నాను. ఆమె బోధనను ఇష్టపడేది. తన విద్యార్థులను స్వంత పిల్లల్లా ప్రేమించేది. ఆమె సూత్రం ఎప్పుడూ ఒకటే, నేను చేయగలను అన్న మీ మాట మీ మీద కంటే నాకు ముఖ్యం. ఆమెకు నిస్వార్థపరురాలిగా, నిజమైన సేవకురాలిగా చాలా మంచి పేరుండేది. ఒకానొక రోజున ఎన్నో తరాల విద్యార్థులను తయారు చేసిన ఆ పాఠశాల భవనం ఒక దుర్మార్గుడి కుట్ర వల్ల దగ్ధమైపోయింది. అందరూ ఈ నష్టానికి చాలా బాధపడ్డారు. కాలం గడిచే కొద్దీ అందరూ దీనికి అలవాటు పడిపోయి తమ పిల్లలకు స్కూలు భవనం లేదని సమాధానపడిపోయారు. మల్లిక మాటేమిటి? ఆమె అందరిలాంటి మనిషి కాదు, ఆశాజీవి. ఈ సంఘటనలో కూడా ఆమె ఒక అవకాశాన్ని గుర్తించింది. ప్రతి సన్నివేశంలోనూ మనం వెతకాలే కానీ ఏదో మంచి ఉంటుందని పిల్లల తల్లిదండ్రులకు నచ్చజెప్పింది. ఆ దగ్ధమైపోయిన భవనం చాలా పాతది. పైకప్పు, గోడలు కారుతుండేవి. ఒక రకంగా అది పోవడం వరమే. మరో మంచి కొత్త భవనం కట్టుకోవటానికి అవకాశం దీనివల్ల లభించింది.
అలా వివరించిన ఆ 64 ఏళ్ల మహిళా శక్తి వెనక అందరూ కూడి చందాలు పోగు చేసి సరికొత్త భవనాన్ని నిర్మించారు. వైపరీత్యం నుంచి మంచిని సాధించగల ఒక దర్శనానికి తార్కాణంగా ఆ భవనం ఇప్పుడు నిలబడింది. మనకో పాత సామెత ఉంది కదా, సగం నీళ్లున్న కప్పును సగం ఖాళీగా ఉందంటావా, సగం నిండి ఉందంటావా అని అడిగినట్టుంది ఇది. నిజమే, అలాంటిదే. నీ జీవితంలో ఏం జరగని దానికి నీ స్పందన ఏమిటో నువ్వే నిర్ణయించుకోవాలి. ప్రతి విషయంలోనూ మంచి చూసే గుణం అలవరుచుకుంటే జీవితం అత్యున్నత దశకు చేరుకుంటుంది. సహజ న్యాయంలోని అన్ని సూత్రాల్లోకి ఇది గొప్పది. ఇదంతా మన మనస్సును సక్రమంగా ఉపయోగించుకోవడం మీద ఆధారపడి ఉందంటావు. అవును జాన్, భౌతిక విజయమైనా లేదా ఆధ్యాత్మికమైన విజయమైనా నీ భుజాల మధ్య ఉందే ఆ 12 పౌండ్ల మెదడు మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రతిరోజు ప్రతి నిమిషం నీ మనసులోకి నువ్వు చొప్పించే ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. నీ బాహ్య ప్రపంచం నీ ఆంతర ప్రపంచం స్థితిని సూచిస్తుంది. నీ ఆలోచనలను నియంత్రించడంలోనూ నీ జీవితంలోని సంఘటనలకు స్పందించే విధానంలోనూ నీ భవిష్యత్తును నువ్వే శాసించడం ప్రారంభమవుతుంది. ఇదేదో బాగుంది జూలియన్. నా జీవితం ఎంత బిజీగా అయిపోయిందంటే నాకు ఈ విషయాలు ఆలోచించడానికే వ్యవధి లేదు. నేను లా చదువుతున్నప్పుడు నా మిత్రుడు అలెక్స్ అనేవాడు, తన పనిభారం నుంచి తనకు ప్రేరణ శక్తి ఇచ్చేందుకు అలాంటి పుస్తకాలు చదువుతుంటానని. ఒకసారి అతను చెప్పాడు, చైనీసు భాషలో సంక్షోభం అన్న పదానికి 2 అక్షరాలుంటాయిట. ఒకటి ప్రమాదం అనే అర్థాన్నిచ్చేది, మరోటి అవకాశం అనే అర్థాన్నిచ్చేది. ప్రాచీన చైనీయులకు కూడా ప్రతి బాధాకరమైన పరిస్థితిలోనూ ఆనందించే కోణం ఉంటుందని తెలుసేమో. అది చూసే ధైర్యం మనకుండాలే కాని. దీన్నే రామన్ యోగి ఇలా చెప్పారు, జీవితంలో పొరపాట్లు ఉండవు, గుణపాఠాలే గాని. వ్యతిరేక అనుభవాలంటూ ఏవీ లేవు. మనం ఎదగడానికి, నేర్చుకోవడానికి, సాధికారం సాధించే మార్గంలో ముందుకు నడవటానికి లభించే అవకాశాలే అవి. పోరాటం నుంచే బలం లభిస్తుంది. బాధ కూడా గొప్ప పాఠాలు నేర్పుతుంది. బాధ కూడానా? తప్పక. బాధను అధిగమించాలంటే ముందు దాన్ని అనుభవించాలి. మరో రకంగా చెప్పాలంటే నువ్వు మొదట లోయ లోతుల్లో నిలబడనిదే పర్వత శిఖరంపై నించున్న ఆనందాన్ని ఎలా అనుభూతి చెందగలవు? అర్థమైందా? మంచిని అనుభవించాలంటే చెడు తెలియాలంటావు. అవును, కానీ నువ్వు సంఘటనలను మంచివి చెడ్డవి అని విభజించడం మానేస్తే బాగుంటుంది. అంతకంటే వాటిని అనుభవించు, ఆనందించు, వాటి నుంచి నేర్చుకో. ప్రతి సంఘటన నీకు పాఠాలు నేర్పుతుంది. ఈ పాఠాలే నీ ఆంతర బాహ్య ఎదుగుదలను త్వరితం చేస్తాయి. అవే లేకుంటే నువ్వు పీఠభూమికే అతుక్కపోయి ఉంటావు. దీన్ని గురించి నీ జీవితంలో ఆలోచించు. తమను సవాలు చేసిన అనుభవాల నుంచే ఎక్కువ మంది వ్యక్తులుగా ఎదిగి ఉంటారు. నువ్వు ఊహించని ఫలితాన్ని చూసి నీకు నిరాశ కలిగితే ఒకటి గుర్తుంచుకో, ప్రకృతి న్యాయం ప్రకారం ఒక తలుపు మూసుకుంటే మరో తలుపు తెరుచుకుంటుంది. జూలియన్ మతసభలో మతాచార్యుడు ఎలుగెత్తి ఉపన్యసిస్తున్నట్టు ఉత్సాహంగా చెయ్యెత్తాడు. ఒకసారి ఈ సూత్రాన్ని నీ జీవితానికి అన్వయించి నిత్య జీవితంలో ఉపయోగించి నీకు ఎదురయ్యే ప్రతి సంఘటనను గుణాత్మకంగా మార్చుకోగలిగితే నీ జీవితంలోంచి ఆందోళన అన్నది మాయమవుతుంది. నీ గతానికి బందీవి కావడం మానేసి నీ భవిష్యత్తుకు నిర్మాణ శిల్పివవుతావు. సరే, నాకు నువ్వు చెప్పిన సూత్రం అర్థమైంది. ప్రతి అనుభవం అతి దారుణమైంది కూడా నాకో పాఠం నేర్పుతుంది. కనుక ప్రతి సంఘటన నుంచి నేర్చుకోవటానికి నేను నా మనసును తెరిచి ఉంచుకోవాలి. ఈ విధంగా నేను మరింత శక్తిమంతంగా, ఆనందంగా ఉండగలుగుతాను. ఇంక నాలాంటి మధ్యతరగతి న్యాయవాది చెయ్యగలిగింది ఏముంది? అన్నిటికంటే ముందు నీ కల్పనా వైభవంలో జీవించడం నేర్చుకో, నీ జ్ఞాపకాలలో కాదు. మళ్ళీ చెప్పు. నీ మనసును, శరీరాన్ని, ఆత్మకు ఉన్న సామర్థ్యాన్ని విడుదల చేయాలంటే ముందు నీ కల్పనను విస్తృతం చేయాలి.
ఒక మాట చెప్తాను విను. ప్రతి వస్తువు రెండుసార్లు సృష్టింపబడుతుంది. మొదటిసారి మన మనసనే వర్క్షాప్లో, తరువాత వాస్తవంలో. ఈ క్రమాన్ని నేను బ్లూ ప్రింటింగ్ అంటాను. ఎందుకంటే నువ్వు బాహ్య ప్రపంచంలో సృష్టించింది ఏదైనా మొదట నీ మనసనే ఆకుపచ్చని తెరపై నీ ఆంతర ప్రపంచంలో మామూలు బ్లూ ప్రింట్లా కల్పించబడింది. నీ ఆలోచనలను నియంత్రించుకొని ఈ బాహ్య ప్రపంచం నుంచి నువ్వు ఏం ఆశిస్తావో స్పష్టంగా ఆకృతి ఏర్పడిన తర్వాత నీలో నిద్రాణమై ఉన్న శక్తులు జాగృతమవుతాయి. నీ నిజమైన సామర్థ్యాన్ని మేల్కొలిపి నీకు యోగ్యమైన అద్భుత జీవితాన్ని నువ్వు గడపగలుగుతావు. ఈ రాత్రి నుంచి గతాన్ని మర్చిపో. నీ ప్రస్తుత పరిస్థితుల సమాహారం కంటే నీకు ఉన్నతమైన అర్హతలున్నాయని కలలు కనే ధైర్యం చెయ్యి. నీకు అత్యధిక ఫలితాలే వస్తాయని ఆశించు. వస్తాయి కూడా. నిజం చెప్పనా జాన్, ఇన్నేళ్లు నా న్యాయవాద వృత్తిలో నేను చాలా తెలుసుకున్నానని అనుకున్నాను. ఏళ్ల తరబడి అత్యుత్తమ కళాశాలల్లో నేర్చుకున్నాను. అత్యుత్తమ గ్రంథాలు చదివాను. అత్యుత్తమ నాయకులతో కలిసి పనిచేశాను. నేను న్యాయవాద వృత్తిలో విజేతనన్న మాట నిజమే, కానీ జీవితంలో పరాజితుణ్ణి. పెద్ద పెద్ద ఆనందాల కోసం పరిగెట్టే ఆరాటంలో చిన్న చిన్న సంతోషాలను కోల్పోయాను. మా నాన్న చదవమన్న గొప్ప పుస్తకాలేవి నేను చదవలేదు. గొప్ప స్నేహాలేవి నేను చేయలేదు. గొప్ప సంగీతాన్ని విని ఆనందించడం నేర్చుకోలేదు. అయినప్పటికీ నేను అదృష్టవంతుణ్ణే అనుకుంటున్నాను. నాకు గుండె నొప్పి రావడం నిజంగా నా జీవితంలోకెల్లా అపురూపమైన సంఘటన. నన్ను మేల్కొల్పిన సంఘటన. నువ్వు నమ్ము నమ్మకపో, నాకు మరింత సంపన్నమైన స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని గడపటానికి రెండో అవకాశాన్ని ఆ సంఘటన ఇచ్చింది. మల్లికా చాందుల నా బాధలోనే నా అవకాశాల విత్తులను చూడగలిగాను. అంతకంటే ముఖ్యంగా దాన్ని పోషించుకోగలిగాను. జూలియన్ బాహ్యంగా వయసు తగ్గినట్టు కనిపిస్తున్నా ఆంతర్యంలో గొప్ప వివేకిగా మారాడని నాకర్థమైంది. ఈ సాయంత్రం కేవలం ఒక పాత మిత్రుడితో గడిపిన అపూర్వమైన సాయంత్రం మాత్రమే కాదు నాకు. ఇది నా జీవితాన్ని మార్చి కొత్త ప్రారంభానికి నాంది పలికే సంఘటన అని అర్థమైంది. నా జీవితంలోని లోపాలన్నింటినీ గుర్తించడం ప్రారంభించాను. నాకు చక్కని కుటుంబం, న్యాయవాదిగా మంచి పేరు ప్రతిష్టలు ఉన్నమాట నిజమే. కానీ నాకు ఇంకా ఏదో కావాలని నా ఏకాంత క్షణాల్లో అనిపించేది. నన్ను కబళించబోతున్న ఆ ఖాళీని నేను పూరించవలసి ఉంది. నేను బాల్యంలో గొప్ప కలలు కనేవాణ్ణి. తరచూ ఒక క్రీడారంగం హీరోగానో, గొప్ప వ్యాపార ప్రముఖుడిగానో నన్ను నేను ఊహించుకునేవాణ్ణి. నేనేం కావాలనుకున్నానో అది అయి తీరుతాననే నమ్మకం నాకుండేది. పశ్చిమ తీర ప్రాంతంలో గడిచిన నా బాల్యంలో నేను ఎలా పెరిగి పెద్దదయింది నాకు గుర్తుంది. చిన్న చిన్న వాటిలోనే ఆనందం లభించేది. వెచ్చని వేసవి మధ్యాహ్నం నా సైకిల్ మీద అడవుల్లో దౌడు తీయడం గొప్ప సరదా. జీవితం అంటే నాకు చాలా కుతూహలం ఉండేది. సాహసాలు ఇష్టపడేవాణ్ణి. నా భవిష్యత్తు నాకు ఏదైనా అందించగలదనే నమ్మకం ఉండేది. అలాంటి ఆనందం గత 15 ఏళ్లలో ఎప్పుడూ ఫీల్ అయినట్లు గుర్తులేదు. ఎందువల్ల? బహుశా పెద్దగవుతుండగా నా కలలకు దూరమై పెద్దవాడిలా ప్రవర్తించాలని అనుకున్నానేమో. బహుశా న్యాయ కళాశాలకు వెళ్ళినప్పుడు నేను కూడా న్యాయవాదిలా మాట్లాడాలనే భ్రమలో పడ్డానేమో. కారణం ఏదైనా ఆ సాయంత్రం జూలియన్ చల్లటి టీ తాగుతూ నాతో మాట్లాడుతున్నప్పుడు మాత్రం నేను ఇకపై జీవనోపాధి కోసం శ్రమపడ్డం మానేసి జీవితాన్ని సృష్టించుకోవడం మొదలుపెట్టాలని అనుకున్నాను. నిన్ను కూడా నీ జీవితం గురించి ఆలోచించేలా చేసినట్టున్నాను అన్నాడు జూలియన్. నువ్వు బాల్యంలో చేసినట్లే మళ్ళీ కలలు కనడం ప్రారంభించు. జోనస్ సాల్క్ ఈ విషయాన్ని అద్భుతంగా చెప్పాడు. నేను కలలు కన్నాను, పీడకలలు చూశాను. నా కలల వల్ల నా పీడకలలను అధిగమించాను. నీ కలల దుమ్ము మళ్లీ దులుపు జాన్. జీవితాన్ని గౌరవించడం, అందులోని అద్భుతాలను అనుభవించడం ఆరంభించు. ఆ మాటలంటూ జూలియన్ తన తొడుక్కున్న పొడుగాటి అంగవస్త్రం లోపలికి చెయ్యి పెట్టి ఒక బిజినెస్ కార్డు పరిమాణంలో ఉన్న కార్డు తీశాడు. ఎన్నో నెలల నుంచి వాడుతున్న దానిలా
దాన్ని 4 వైపులా నలిగి ఉంది. ఒకసారి నేను రామన్ యోగి పర్వత సానువుల్లో నడుస్తున్నప్పుడు అతనికి అభిమాన తత్వవేత్త ఎవరని అడిగాను. తనపై చాలామంది ప్రభావాలున్నాయని, ఒక్కరిని మాత్రమే ప్రేరణగా పేర్కొనడం కష్టమని ఆయన అన్నాడు. ఒక్క వ్యాఖ్య మాత్రం అతనెప్పుడూ తన మనసు లోపల మననం చేస్తుండేవాడు. తన ప్రశాంత ధ్యానంలో ఇన్నేళ్లుగా తను పోషించుకుంటూ వస్తున్న విలువల సారమది. ఆ రోజున నిర్మానుష్యమైన ప్రాంతంలో ఆయన నాతో దాన్ని పంచుకున్నాడు. ఆ పదాలు నా మనసులో కూడా చెక్కినట్టుగా నిలిచిపోయాయి. మనం ఎలాంటి మనుషులమో, ఎటువంటి మనుషులు కాగలమో ఆ వాక్కులు మనకు గుర్తు చేస్తాయి. ఈ వాక్కులు ఆ మహోన్నత భారతీయ తత్వవేత్త పతంజలివి. ప్రతిరోజు ధ్యానానికి కూర్చునే ముందు వీటిని మననం చేసుకుంటే వాటి ప్రభావం ఆ రోజు నేను చేసే పనులన్నింటి మీద కనిపిస్తుంది. ఒక్క మాట గుర్తుంచుకో జాన్, శబ్దమే శక్తి స్వరూపం. అప్పుడు జూలియన్ ఆ కార్డు నాకు చూపించాడు. ఆ ఉల్లేఖనం ఇలా ఉంది: నీలో ఒక మహోన్నత ఆదర్శం ఏర్పడితే, ఒక అసాధారణ పథకాన్ని నువ్వు రూపొందిస్తే, నీ ఆలోచనలన్నీ తమ బంధనాలు తెంచుకుంటాయి. నీ మనస్సు అన్ని పరిమితులను అధిగమిస్తుంది. నీ చైతన్యం అన్ని దిశల్లోనూ వ్యాపిస్తుంది. నువ్వు ఒక నవ్య మహోన్నత అద్భుత ప్రపంచంలో నిలబడతావు. నీలో నిద్రాణమై ఉన్న శక్తులు, ప్రతిభలు, జ్ఞానం ఒక్కసారిగా మేల్కొంటాయి. నువ్వు కల్లో కూడా ఊహించనంత ఉన్నతుడిగా నీకు నువ్వు దర్శనమిస్తావు. ఒక్క క్షణంలో నాకు భౌతికమైన బలానికి, మానసిక శక్తికి ఉన్న సంబంధం అర్థమైంది. జూలియన్ పరిపూర్ణ ఆరోగ్యంతో నేను అతన్ని మొదటిసారిగా చూసినప్పటికంటే ఎన్నో ఏళ్లు చిన్నగా కనిపిస్తున్నాడు. అతనిలో గొప్ప శక్తి ద్యోతకమవుతోంది. అతని శక్తికి, ఉత్సాహానికి, ఆశావాద దృక్పథానికి అవధుల్లేనట్లుగా ఉంది. తన గతకాలం జీవిత విధానం కంటే భిన్నమైన జీవితాన్ని అతను గడుపుతున్నాడన్నది అర్థమవుతూనే ఉంది. కానీ అన్నిటికంటే స్పష్టంగా ఉన్నది అతని మానసిక ఆరోగ్య పరిస్థితి. బాహ్య విజయం ఆంతర విజయం నుంచే ప్రారంభమవుతుందని అర్థమైంది. తన ఆలోచన ధోరణిని మార్చుకోవడం ద్వారా జూలియన్ మాంటెల్ తన జీవితాన్నే మార్చేసుకున్నాడు. జూలియన్, నేను ఈ సానుకూల, ప్రశాంత, ఉత్తేజకరమైన దృక్పథాన్ని ఎలా అలవరుచుకోగలనో సరిగ్గా చెప్పు. ఇన్నేళ్ల యాంత్రిక జీవనం వల్ల నా మానసిక శక్తులు నీరసించిపోయాయి. నిజం చెప్పాలంటే నా మనో ఉద్యానవనంలో పరిభ్రమిస్తున్న ఆలోచనలపై నాకెలాంటి అదుపు లేదు అన్నాను నిజాయితీగా. మన బుద్ధి చాలా మంచి సేవకురాలే కాని చాలా ఘోరమైన యజమాని. నువ్వు చెడే ఎక్కువ ఆలోచిస్తున్నావంటే నీ బుద్ధిపై తగినంత శ్రద్ధ పెట్టి దానికి మంచిని ఆలోచించే శిక్షణ ఇవ్వలేదని అర్థం. విన్స్టన్ చర్చిల్ అన్నట్టు నీ ప్రతి ఆలోచనపై నీకు బాధ్యత ఉండటమే గొప్పదనానికి నువ్వు చెల్లించే మూల్యం. అప్పుడే నువ్వు కోరుకున్న ప్రకాశవంతమైన బుద్ధి నీలో ఉద్భవిస్తుంది. ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ శరీరంలోని ఇతర కండరాలలాగే నీ బుద్ధి కూడా. దాన్ని వాడుతావో వాడకుండా కోల్పోతావో నీ ఇష్టం. అంటే నేను నా బుద్ధిని ఉపయోగించుకోకపోతే అది బలహీనమైపోతుందంటావా అడిగాను. అవును. ఒకటి ఆలోచించు, నీ చేతి కండరాల్ని మరింత ఉపయోగకరంగా వాడాలనుకుంటే దానికి శిక్షణ ఇస్తావు. అలాగే కాళ్ల నరాలు కూడా. అలాగే నీ బుద్ధి కూడా నువ్వు అలవాటు చేస్తే ఎన్నో అద్భుతాలు చేయగలదు. దాన్ని కనుక సరిగ్గా వాడ్డం నేర్చుకున్నావంటే అది నీ కోరికలన్నింటినీ తీర్చగలదు. దాన్ని సరిగ్గా చూసుకుంటే నీకు చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అంతేకాదు, నీకు అడగాలని తోచాలే గాని దాని సహజ స్థితి అయిన ప్రశాంతత, నిర్మలత్వం మళ్లీ సంపాదిస్తుంది. శివనయోగులు ఒక మాట అంటుంటారు, నీ జీవిత సరిహద్దులు నువ్వు కల్పించుకున్నవే అని. అంటే ఏమిటో నాకు అర్థం కావడం లేదు జూలియన్. తమ ఆలోచనలు తమ ప్రపంచం నుంచే వస్తాయని, ఈ ఆలోచనలపైనే జీవిత సౌందర్యం ఆధారపడి ఉంటుందని జ్ఞానులకు తెలుసు. నీకు ప్రశాంతమైన, అర్థవంతమైన జీవితాన్ని గడపాలని ఉంటే ప్రశాంతమైన, అర్థవంతమైన ఆలోచనలు తెచ్చుకో.
అయితే దానికి ఏదైనా పిటుకు చెప్పు జూలియన్. ఏమిటి నువ్వంటున్నది? జూలియన్ అడిగాడు కుబుసంలా జారిపోయే వస్త్రాన్ని తడుముతూ. నాకు నీ మాటలు వింటుంటే చాలా ఉత్సాహం వచ్చేస్తోంది, కానీ నాకు అసహనం ఎక్కువ. నేనిక్కడే ఈ గదిలోనే ఇప్పుడే నువ్వు చెప్పినవి చేయగల కిటుకు లేదా ఉపాయం ఏదీ చెప్పలేవు. దీనికి కిటుకులు పనిచేయవు. శాశ్వతమైన ఆంతర పరివర్తనలన్నింటికీ సమయం, కృషి అవసరం. వ్యక్తిగత పరిణామానికి దీక్ష అవసరం. అంతమాత్రాన నీ జీవితంలో గుణాత్మకమైన మార్పు రావటానికి ఏళ్ళు పూళ్ళు పడతాయని కాదు. నువ్వు త్రికరణ శుద్ధిగా నేను చెబుతున్నవన్నీ నిత్యం ఒక్క నెల రోజుల పాటు పాటించినా నువ్వే విస్మయం చెందేంత మార్పు నీలో వస్తుంది. నీ సామర్థ్యం అంచుల్ని అందుకొని అద్భుత ప్రపంచంలోకి అడుగు పెడతావు. అయితే ఈ లక్ష్యం చేరుకోవడానికి ఎప్పుడూ ఫలితం గురించే ఆలోచించడం సరికాదు. అంత బదులు ఆ మార్పు జరిగే క్రమాన్ని, నీ వ్యక్తిగత ఎదుగుదలను ఆనందంగా అనుభవించు. విచిత్రమేమిటంటే నువ్వు ఫలితం గురించి ఎంత ఆలోచించకుండా ఉంటే అంత త్వరగా అది లభిస్తుంది. అదెలా సాధ్యం? ఎలా అంటే, ఒక బాలుడి కథ చెప్తాను విను. ఒక చిన్న కుర్రాడు ఇంటి నుంచి బయటకు వచ్చేసి ఒక గొప్ప బోధకుడి దగ్గర జ్ఞాన సముపార్జన కోసం వెళ్ళాడు. గురువుకు అతని మొదటి ప్రశ్న, నేను మీ అంత జ్ఞానిని కావాలనుకుంటే ఎన్నేళ్లు పడుతుంది? గురువు వెంటనే సమాధానం చెప్పాడు, 5 ఏళ్ళు. అది చాలా ఎక్కువ అన్నాడు అబ్బాయి. నేను రెట్టింపు కష్టపడి పనిచేస్తే? అలా అయితే 10 ఏళ్ళు అని సమాధానం. 10 మరీ ఎక్కువ. నేను రాత్రింబవళ్ళు చదివితే? 15 ఏళ్ళు అన్నాడు గురువు. నాకిదే అర్థం కావడం లేదు అన్నాడు శిష్యుడు. నేను ప్రతిసారి మరింత శక్తిని ధారపోస్తానంటుంటే లక్ష్యం చేరుకోవటానికి ఇంకా ఎక్కువ సమయం పడుతుందంటున్నారు, అదెలా? దీనికి జవాబు చాలా సులభం. నీ ఒక కన్ను లక్ష్యంపైనే ఉంటే సరైన మార్గంపై నిన్ను నడిపేందుకు ఇక ఒక కన్నే మిగిలిందిగా అన్నాడు గురువు అని ముగించాడు జూలియన్. బాగా చెప్పావు. ఇదేదో నా జీవితంలానే ఉంది అన్నాను. ఓపిగ్గా ఉండు. నువ్వు సిద్ధంగా ఉండి దాన్ని ఆశిస్తున్నప్పుడు నువ్వు అన్వేషిస్తున్నది నీకు తప్పక లభిస్తుందన్న ఎరుకతో ఉండు అన్నాడు. కానీ జూలియన్, నాకెప్పుడూ అదృష్టం కలిసి రాలేదు. ఏది లభించినా తరగని దీక్ష వల్లే సాధ్యమైంది అన్నాను. అదృష్టమంటే ఏమిటి మిత్రమా? దయగా అడిగాడు జూలియన్. అదృష్టమంటే సంసిద్ధతకు, అవకాశానికి జరిగిన పెళ్ళే. నాకు శివనయోగులు చెప్పిన ఖచ్చితమైన పద్ధతులు నీకు చెప్పే ముందు నీతో ఓ 2 మౌలిక సూత్రాలను పంచుకోవాలనుకుంటున్నాను. మొదటిది, మనసుపై ఆధిపత్యం సంపాదించాలంటే అన్నిటికంటే ముఖ్యం ఏకాగ్రత. నిజమా? నేను నీలాగే ఆశ్చర్యపోయాను మొదట్లో, కానీ అది నిజం. మనసు అసాధారణ ఫలితాలను సాధించగలదని నీకీసరికి అర్థమై ఉంటుంది. నీకు ఓ కోరిక లేదా స్వప్నం ఉంది అంటే దానికి అవసరమైన సామర్థ్యం కూడా ఉందని అర్థం. శివనయోగులు గ్రహించిన విశ్వజనీన సత్యాల్లో ఇది ఒకటి. అయితే నీ మానసిక శక్తికి స్వేచ్ఛ ఇవ్వాలంటే నువ్వు దాన్ని తక్షణం జరగవలసిన పనిపై కేంద్రీకరించడం అవసరం. ఎప్పుడైతే యావచ్చక్తిని నీ ఎదుట ఉన్న ఒక్క లక్ష్యంపైనే నిలిపావో అసాధారణమైన ఫలితాలు నీకు ఎదురవుతాయి. ఏకాగ్ర చిత్తం అంత అవసరమా? నీ ప్రశ్నకు సమాధానం కావాలంటే ఈ పొడుపు కథ విను. శీతాకాలంలో ఒక అడవిలో నువ్వు తప్పిపోయావనుకుందాం. నీకు వెచ్చదనం కావాలి. అయితే నీ సంచిలో ఉన్నదల్లా నీ ప్రాణమిత్రుడు రాసిన లేఖ, ఒక చేపకూర డబ్బా, ఒక చిన్న భూతద్దం. అదృష్టవశాత్తు నీకు ఎండుకట్టెలు దొరికాయి చలి కాచుకోవటానికి, కానీ వెలిగించటానికి అగ్గిపెట్టలేదు. ఏం చేస్తావు? బాబోయ్, జూలియన్ నన్ను ఓడించేశాడు. నాకు జవాబు తెలియలేదు. లాభం లేదు, ఓడిపోయాను అన్నాను. చాలా సులభం. ఉత్తరాన్ని ఎండుకట్టెల మధ్య ఉంచి భూతద్దాన్ని దానిపైన పట్టుకు నిలబడు. సూర్యకిరణాలు అద్దం మీద పడి వేడి పుట్టి అంటుకుంటుంది. మరి ఆ చేపల డబ్బా దేనికి? ఓ అదే, నిన్ను తప్పుదోవ పట్టించడానికి చెప్పాలే అన్నాడు జూలియన్ చిరునవ్వుతో. ఈ ఉదాహరణలోని అసలు విషయం ఇది.
నువ్వు ఉత్తరాన్ని ఎండుకట్టల మీద పెట్టినంత మాత్రాన ఏమీ జరగదు. అయితే భూతద్దం వాడిన క్షణమే నీకు వేడి పుడుతోంది. ఈ వాస్తవమే మనస్సుకు కూడా వర్తిస్తుంది. దాన్ని నిర్దిష్టమైన అర్థవంతమైన లక్ష్యాలపై నిలిపినప్పుడు వెంటనే నీ వ్యక్తిగత సామర్థ్యం అనే వేడిమి పుట్టి అసాధారణ ఫలితాలనిస్తుంది. అంటే మచ్చుక్కి, ఈ ప్రశ్నకు నువ్వు మాత్రమే జవాబు చెప్పగలవు. నువ్వు అన్వేషిస్తున్నదేమిటి? ఇంకా మంచి తండ్రివై ఇంకా సఫలమైన సమతుల్యమైన జీవితం గడపడమా, లేక ఆధ్యాత్మికపరమైన సంతృప్తా? అదీ కాక కాస్త సరదా సాహసాలు కావాలా? నువ్వే ఆలోచించు. నాకు శాశ్వత ఆనందం కావాలనుకుంటే ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికెక్కిందట నవ్వుతూ అన్నాడు. చిన్నదానితో ప్రారంభించడం మేలు. అయినా అది కూడా సాధించవచ్చు. ఎలా? శివనయోగులకి 5000 సంవత్సరాల నుంచి ఆనంద రహస్యం తెలుసు. అదృష్టవశాత్తు ఆ రహస్యాన్ని నాతో పంచుకోవడానికి వాళ్ళు అంగీకరించారు. నీకు వినాలని ఉందా? లేదు. నేను కాస్త విరామం తీసుకొని కారు గ్యారేజ్లో వాల్ పేపర్ని చూసి వద్దామనుకుంటున్నాను. ఏమిటి? లేకపోతే ఏమిటి? నాకు శాశ్వతానంద రహస్యం వినాలని ఉందా అని అడుగుతావేం? అందరూ చివరకు తెలుసుకోవాలనుకునేది అదే కాదు? నిజమేననుకో, చెప్తానుండు. నువ్వు శ్రమ అనుకోకుండా నాకు మరో కప్పు టీ ఇస్తావా? చాలే, సమయం వ్యర్థం చేయకు. సరే, ఆనంద రహస్యం చాలా చిన్నది. నీకేం చెయ్యడం అత్యంత ప్రీతికరమో తెలుసుకొని నీ యావచ్చక్తిని దాని వైపుకు మళ్లించు. ప్రపంచంలో అత్యంత ఆనందంగానూ ఆరోగ్యంగానూ తృప్తిగానూ జీవించే వారిని చూశావంటే నీకే అర్థమవుతుంది వాళ్ళు తమ జీవితాశయం ఏమిటో గుర్తించి దాని అన్వేషణకు సాధనకు జీవితాన్ని వెచ్చించారని. సాధారణంగా ఆ వ్యక్తులకు ఒకే ఆశయం ఉంటుంది. అందులో సేవా దృక్పథమూ ఉంటుంది. ఒక్కసారి నీ మనశ్శక్తిని నువ్వు ప్రేమించే విషయం వైపుకు మళ్లించావంటే నీకు అన్నీ సమృద్ధిగా లభిస్తాయి. నీ కాంక్షలన్నీ సులువుగా హుందాగా తీరుతాయి. అంటే నాకు ఇష్టమైనదేదో గుర్తించి దాన్ని చేయమంటావు, అంతేగా? అది యోగ్యమైన పని అయితే యోగ్యతను ఎలా నిర్వచిస్తావు? నేనిందాకే చెప్పాను జాన్, నీ ఆదర్శం ఏదో ఒక రకంగా ఇతరుల జీవితాన్ని మెరుగుపరిచేలా ఉండాలి. విక్టర్ ఫ్రాంకెల్ నాకంటే బాగా ఈ విషయం చెప్పాడు. ఆనందంలా విజయం కూడా వెంటబడితే వచ్చేది కాదు, దానంతట అదే లభించేది. ఒక వ్యక్తి తన వ్యక్తిగత ప్రయోజనం కంటే ఉన్నతమైన ఆదర్శం కలిగి దానికి అంకిత భావంతో కృషి చేసినప్పుడు అయాచితంగానే ఆనందం లభిస్తుంది. నీ జీవిత లక్ష్యం నిర్ణయించుకున్న వెంటనే నీ చుట్టూ ప్రపంచం చైతన్యంతో తొణికిసలాడుతుంది. ప్రతి ఉదయం అపరిమితమైన శక్తి ఉత్సాహాల నిధులతో నువ్వు నిద్రలేస్తావు. ఆ ఖచ్చితమైన లక్ష్యంపైనే నీ శక్తి అంతా కేంద్రీకృతమై ఉంటుంది. నీకు వ్యర్థం చేసేందుకు సమయం ఉండదు. కనుక ఎంతో విలువైన నీ మనశ్శక్తి అనవసరమైన ఆలోచనలపై వ్యర్థమవదు. నీకు తెలియకుండానే ఆందోళన చెందడం తగ్గిపోయి మరింత ఉత్పాదక స్వభావంతో పనిచేస్తావు. అంతకంటే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నీ లక్ష్య సాధనకు నీ అంతరాంతరాల్లోంచి ఎవరో మార్గం చూపుతున్నట్టు నీలో ఒక విధమైన ప్రశాంతత, సంయమనం చోటు చేసుకుంటాయి. అదో అద్భుతమైన అనుభూతి. నాకది ఎంతిష్టమో అన్నాడు జూలియన్ ఆనందంగా. వినడానికే గొప్పగా ఉంది. ముఖ్యంగా నిద్రలేవడమే ఉత్సాహంగా లేస్తామని చెప్పావే, అది బాగుంది. జూలియన్, నీతో నిజాయితీగా చెప్పాలంటే ఎన్నో రోజులు నాకసలు దుప్పట్లోంచి బయటకు రాబుద్ది కాదు. ఈ ట్రాఫిక్, కోపిష్టి క్లయింట్లు, దౌర్జన్యపరులైన ప్రత్యర్థులు, ఆపకుండా ఎదురయ్యే వ్యతిరేక ప్రభావాలు, ఇవన్నీ ఎదుర్కొనే కంటే నిద్రపోవడమే నయమనిపిస్తుంది. ఇవన్నీ నాలో విపరీతమైన అలసట కలిగిస్తాయి. ఎక్కువ మంది అంతంతసేపు ఎందుకు నిద్రపోతారో తెలుసా? ఎందుకు? వాళ్లకు చేయటానికి అంతకంటే ఇంకేమీ పని లేదు కనుక. సూర్యోదయంతోటే లేచే వాళ్లందరిలోనూ ఒక సామాన్య లక్షణం ఉంటుంది. ఉన్మాదమా? బోడి జోకు కాదు. వాళ్లందరిలోనూ తమ ఆంతర సామర్థ్యాన్ని వెలికితీసే లక్ష్యాన్ని ఎప్పటికప్పుడు వెలిగిస్తూ ఉండాలన్న తాపత్రయం ఉంటుంది. వారిని వారి ప్రాధాన్యతలే నడిపిస్తాయి.
కానీ అదేదో అనారోగ్యకరమైన ఉన్మాద స్థితిలో కాదు. అది అప్రయత్నమైన సరళమైన పద్ధతిలో తాము చేపట్టిన పని పట్ల వారికున్న జిజ్ఞాస, ప్రేమల వల్ల వారు ఆ క్షణానికి ఆ పనిపైనే యావత్ దృష్టిని కేంద్రీకరించగలరు. అందువల్ల వారి శక్తి హరించుకుపోదు. నీకు జీవితంలో వీరికంటే సజీవ శక్తి సంపన్నులైన ముఖ్యులైన వ్యక్తులు మరి కనిపించరు. శక్తి హరించుకుపోవడమా? ఇదేదో కొత్త యుగానికి సంబంధించిన పదంలా ఉంది. నువ్వు దీన్ని హార్డ్వర్డ్లా స్కూల్లో నేర్చుకోలేదని పందెం. అవును, నిజం. శివనయోగులే ఈ భావనను కనిపెట్టారు. కొన్ని శతాబ్దాలుగా ఇది ఉనికిలో ఉన్నప్పటికీ ఆనాడు దీని వినియోగం ఎంత ఉందో ఈనాడు దీని అవసరం అంతే ఉంది. మనలో చాలా మంది చాలా అనవసరమైన, అపరిమితమైన ఆందోళనలకు గురవుతుంటారు. దీనివల్ల మనలోని సహజమైన శక్తియుక్తులు హరించుకుపోతాయి. నువ్వెప్పుడైనా బైసికల్ టైరులోని లోపలి ట్యూబ్ చూశావా? చూశాను. అది పూర్తి గాలితో నిండినప్పుడు నీ గమ్యానికి నిన్ను సులువుగా చేరుస్తుంది. కానీ దానిలో కన్నం ఉందనుకో, ఎప్పటికైనా అది చప్పబడిపోయి నీ ప్రయాణం అకస్మాత్తుగా ఆగిపోతుంది. మన మనసు కూడా అలాగే పనిచేస్తుంది. ఆందోళనల వల్ల ఎంతో విలువైన నీ మానసిక శక్తి సామర్థ్యాలకు కన్నం పడుతుంది. టైరు లోపలి ట్యూబులోంచి గాలిపోయినట్లు ఈ శక్తి కూడా ఉడికిపోతుంది. క్రమంగా నీలో శక్తి అనేదే మిగలదు. నీ సృజనాత్మక, ఆశావాహ దృక్పథం, లక్ష్య నిర్దేశం అన్నీ హరించుకుపోయి నిస్త్రాణంగా మిగిలిపోతావు. ఇక్కడితో 7వ అధ్యాయం సగం పూర్తయిపోయిందండి. ఇక నెక్స్ట్ పార్ట్లో మిగతా 7వ అధ్యాయం నుంచి మొదలు పెట్టుకుందామండి. థ్యాంక్ యూ.